ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు సెమిస్టర్ 5 ఈ సెమిస్టర్ 5లో రెండో అధ్యాయమైన తెలుగు వ్యాసంలో వ్యాస రచన పద్ధతులు అనేవి తెలుసుకుంటాము. మనం ఇంతకు ముందు వీడియోలో 7వ పాఠము వ్యాస పరిణామ క్రమం అనే దాని గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో వ్యాస రచన పద్ధతులు అంటే ఒక వ్యాసాన్ని రచించాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఏ అంశాలను తీసుకోవాలనేది ఈ వీడియోలో చర్చించుకుంటాము. ఈ వీడియోలో వ్యాస రచన పద్ధతులు, అసలు వ్యాసాన్ని ఏ విధంగా ప్రారంభించాలి అనేది చూసుకుందాము. ఇప్పుడు ఒక విషయాన్ని మనము వివరించి క్లుప్తంగా రాయడము వ్యాసమని మనము ఇంతకు ముందు పాఠంలోనే చెప్పుకున్నాము. వ్యాసము పరిమితమైన అంశంతో పూర్వపర సమన్వయంతో వచన రూపంలో ఉంటుంది. అంటే పరిమితం, ఒక లిమిటేషన్ కలిగి ఉంటుంది. విషయ నిర్ణయార్హతను, మానసిక సామర్థ్యాన్ని స్వేచ్ఛగా తెలిపేది వ్యాసమని మనము చెప్పుకోవచ్చు. అనంతర అర్థవంతమైన వ్యాసము రాయడానికి అనేక రచనా పద్ధతులు ఉన్నాయి. అంటే మనం రాసే వ్యాసం అనేది అర్థవంతంగా ఉండాలి. తర్వాత వ్యాస రచన ప్రావీణ్యత కోసము శిక్షణ అవసరము. అంటే ఒక విషయాన్ని స్థూలంగా చదివి దానిలోని సారాంశాన్ని గ్రహించి కొత్త ఆలోచనలతో విషయాన్ని రాయడం ఎలాగో ఈ రచనా పద్ధతుల్లో తెలుసుకుందాం. అంటే మనం ఒక అంశాన్ని వ్యాస రచనగా మనము మొదలు పెట్టాలంటే ముందుగా దానికి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీని చదివితే మనం ఆ వ్యాస రచనను ఏ విధంగా చేయవచ్చో మనకు అవగతమవుతుంది. అయితే వ్యాస రచనకు ఉపయోగించే పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాము ఈ వీడియోలో. తర్వాత పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు విద్యార్థులు పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి అని మనం ప్రశ్న పత్రాలలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వ్యాసరూప సమాధానాల ప్రశ్నలు రాయమని అడుగుతారు కదా. ఇలా అడిగినప్పుడు వాటికి మార్కులు కూడా ఎక్కువే. వ్యాస రచనకు ఎప్పుడైనా ఎక్కువ మార్కులు కేటాయిస్తారు. పరీక్షకుడు పాఠ్యభాగ సారాంశాన్ని లేకపోతే ఏదేని పాత్ర గురించో సమాధానం రాయమని విద్యార్థులను ఈ ప్రశ్నల్లో అడుగుతాడు. అంటే ఆ పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని మొత్తం రాయండి, వ్యాసరూపంలో రాయండి. లేకపోతే ఒక పాఠ్యభాగం తీసుకొని ఆ పాఠ్యభాగంలో ముఖ్యమైన పాత్రలను వారిపైన వ్యాస రచనను చేయమని అడుగుతుంటాడు. దానికి విద్యార్థులు తెలిసిన విషయాన్ని విస్తారం చేసి రాస్తారు. సమాధానం వ్యక్తీకరించడంలో కొన్ని నిర్ణీత పద్ధతులు అనుసరించి రాసిన వారు ఎక్కువ మార్కులు సాధిస్తారు. అంటే ఆ పాఠ్య భాగాన్ని వివరించేటప్పుడు కూలంకషంగా దాన్ని వివరించిన విద్యార్థులకు ఎక్కువ మార్కులు పొందేటట్లు చూస్తుంటాము మనం. కేవలం పేజీలు నింపిన వారు విఫలమవుతారు. కొంతమంది వ్యాస రచన చేయమంటే ఇప్పుడు ఒక పాఠ్యభాగ సారాంశాన్ని 2 మాటల్లో వివరించమంటే దాదాపు 10 పేజీల దాకా రాస్తుంటారు. కానీ ఆ పాఠ్య భాగానికి సంబంధించిన అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వారు విఫలమవుతారు. ఇది విద్యార్థులందరికీ అనుభవంలో ఉన్నదే. అలాగే పోటీ పరీక్షల్లో కూడా మనం చూసినట్లయితే జాతీయ అంతర్జాతీయ అంశాలను, వాటిలో వచ్చే పరిణామాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి అంశాలపై అడిగిన ప్రశ్నలకు వ్యాస నియమాలను అనుసరించి సమాధానాలు రాసిన వారు విజేతలుగా అవుతారు. ఇప్పుడు మనం కాంపిటేటివ్ రంగంలో చూసినట్టయితే అంతర్జాతీయ విషయాలు, భారతదేశానికి రష్యాకు ఉన్న సంబంధాలు, భారతదేశానికి చైనాతో ఉన్న సంబంధాలు, భారతదేశానికి జర్మనీతో ఉన్న సంబంధాలు, భారతదేశానికి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలను వివరించండి అని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎలాంటి పురోగతి సాధించిందనే అంశాలపైన కూడా మనకు పోటీ పరీక్షల్లో గ్రూప్ 1, సివిల్స్ లాంటి వాటిలో కూడా వ్యాస రచనలను అడుగుతుంటారు. అదేవిధంగా వ్యాసరూప సమాధానం రాసేటప్పుడు ఒక క్రమ పద్ధతిని పాటించాలని తెలుస్తున్నది. ఫస్ట్ ఏం చేయాలి? ఒక క్రమ పద్ధతి, ఒక ఆర్డర్ ప్రకారం సెట్ చేసుకోవాలి. ఒక క్రమ పద్ధతి అనేది పాటించినప్పుడు ఆ వ్యాసము చాలా అందంగా ఆవిష్కృతమవుతుంది. అటువంటి ఈ విషయం వివరించడంలో మెలకువలను అనుసరించాలని అవగతమవుతుంది. అటువంటి పద్ధతులు ఏ వ్యాసం రాసినా అనుసరించవలసి వస్తుంది. అప్పుడే మనం రాసే వ్యాసాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈ వ్యాసంలో వ్యాస రచన పద్ధతులు, ఈ పాఠంలో మనము వ్యాస రచన పద్ధతులు అనేవి చెప్పుకుంటున్నాము. వీటిలో వ్యాసము ప్రధానంగా ఎన్ని భాగాలుగా ఉండాలి? 3 భాగాలుగా ఉండాలి. వ్యాసం అనేది
3 భాగాలుగా వివరించుకోవాలి మనం వ్యాసాన్ని. 3 భాగాలుగా వివరించుకున్నట్లయితే దాంట్లో మొదటిది మనం చూసినట్లయితే ప్రారంభం. అంటే వ్యాసాన్ని ప్రారంభించేటప్పుడు ఉత్కంఠత కలిగించి పాఠకుణ్ణి ఆ వ్యాసాన్ని చదవడానికి ప్రారంభించే విధంగా ఉండాలి. తర్వాత విషయ వివరణ ఉండాలి. విషయ వివరణ ఉండాలి వ్యాసంలో. తర్వాత మనం చూసినట్లయితే ముగింపు. ఈ ముగింపు అనేది కూడా చాలా బాగా ఆవిష్కరించాలి. అంటే మనం దీంట్లో ఇవి చూసినట్లయితే ప్రారంభం అనేది పాఠకునికి వ్యాసం పట్ల ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండాలి. కొన్ని చూడండి, టైటిల్ చూడగానే మనకు చదవాలనిపిస్తుంది. మనం ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్లో కూడా కొన్ని థంబ్నెయిల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ లోపల ఉన్న అంశానికంటే పైన ఉన్న ఆ థంబ్నెయిల్ను చూసే మనం అట్రాక్ట్ అవుతాము. ఏదో వివిధ రకాలుగా ఆకర్షించే విధంగా తయారు చేస్తారు. అయితే విషయ వివరణను విస్తృతంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి. అంటే విషయాన్ని వివరించి విశ్లేషణాత్మకంగా అంటే ఎనాలిసిస్ చేసే విధంగా ఉండాలి. ప్రారంభం అనేది కొత్త సమాచారాన్ని అందించాలి. అంటే ఇంతకు ముందు చదివిన వ్యాసాల కంటే కొత్తగా ఆవిష్కృతం అవ్వాలి. ముగింపు నిర్మాణాత్మకంగా ఉండాలి. ముగింపు అనేది అది పాఠకుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేయాలి. ఆ వ్యాసం చదవగానే కొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి. పాఠకునికి వ్యాస ప్రారంభం అర్థమైతే విషయ వివరణం ముగింపు అర్థమవుతాయి. అంటే వ్యాసాన్ని ప్రారంభించిన విధానాన్ని బట్టే ఆ వ్యాసంలోని అంశము, ఆ వ్యాసంలో మనం ఇచ్చే ముగింపు అనేది సులువుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో ఉండే వ్యాస విషయ వివరణ వ్యాస శరీరం అని కూడా అనవచ్చు. అంటే ఈ వ్యాస విషయ వివరణ అనేది దీన్ని బట్టే దీంట్లో మనకు ఆ వ్యాసం అసలు దేని గురించి మనము విస్తృతంగా చర్చిస్తున్నాం అనేది ఈ వ్యాస విషయ వివరణలో మనము వ్యాసానికి ఒక బాడీ లాంటిది. తర్వాత అసలు మనం వ్యాసాన్ని ఎలా ప్రారంభించాలి? ఈ వ్యాసాన్ని మనము 3 దశలుగా విభజించుకోవాలని చెప్పుకున్నాముగా. ఫస్ట్ ప్రారంభం అని చెప్పుకున్నాము, తర్వాత విషయ వివరణ, తర్వాత ముగింపు అనేది ఇవి చెప్పుకున్నాము. ఒక క్రమ పద్ధతిలో వివరించుకున్నాం. అయితే ఈ వివరించుకున్న ఈ వ్యాసాలను అసలు ఎలా ప్రారంభించాలి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఏ అంశంపై వ్యాసం రాయాలనుకుంటున్నామో స్పష్టతకు రావాలి. అంటే ఒక అంశం పైన వ్యాసం రాయాలని మనం అనుకున్నప్పుడు, అంటే శాస్త్ర సాంకేతిక విషయాల గురించి అయినా, రాజకీయ అంశాల, ఆర్థిక అంశాల, సామాజిక అంశాల, ఎలాంటి ఉద్యమాల పైన, లేకపోతే మనం ఏదైతే అంశాన్ని దానిపైన వ్యాసం అనుకుంటున్నామో ఫస్ట్ దానిపైన ఒక స్పష్టత ఉండాలి మనకి. రచయితకు ఆసక్తి ఉన్న వ్యాసాంశాన్నే ఎంపిక చేసుకోవాలి. అయితే మనకు ఏదైతే అంశం పైన మనం విస్తృతంగా చర్చించగలుగుతామో అలాంటి అంశాలనే మనము ఎన్నుకోవాలి. దానికి ఒక శీర్షికను నిర్ణయించుకోవాలి. ముందుగా ఏం చేయాలి? మనము ఆసక్తి గల అంశం ఈ ఆసక్తి గల అంశాన్ని ఎంచుకోవాలి. దానికి ఏం చేయాలి? ఎంచుకున్న తర్వాత ఒక శీర్షికను నిర్వహించుకోవాలి. ఒక శీర్షికను పెట్టినట్టయితే మనకు దానిపైన ఒక అవగాహన వస్తుంది. అంటే ఈ అంశం పైన మనము ఈ వ్యాస రచన చేయాలి, దీనిపైన మనకు ఆసక్తి ఉంది కాబట్టి ఫస్ట్ దానికి ఒక శీర్షికను నిర్వహించుకుంటే మనకు మ్యాటర్ని ఈజీగా సేకరించుకోవచ్చు. శీర్షిక వ్యాసం ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉండాలి. వ్యాస విషయానికి సంబంధించిన సమాచారాన్ని సమీకరించుకోవాలి. ఆ సమాచారం ప్రామాణికమైనదై ఉండాలి. స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఆధార సహిత సమాచారం వ్యాసంలో ఉండకూడదు. ఆ విషయమై గతంలో వచ్చిన వ్యాసాలను అధ్యయనం చేయాలి. మనము ఏదైనా ఒక అంశాన్ని దానిపైన వ్యాసం రచించాలంటే అలాంటి వ్యాసాలు గతంలో ఏమైనా వెలువడ్డాయో ఫస్ట్ చూసుకొని ఆ వ్యాసాలను ఒకసారి చదివితే దీన్ని ఏ విధంగా వివరించవచ్చో తెలుస్తుంది. ముఖ్యాంశాలను నమోదు చేసుకోవాలి. మనం ఆ అంశానికి సంబంధించిన అంశాలు వేరే వ్యాసాలలో ఉన్నట్టయితే ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవడం ద్వారా మనకు ఈ వ్యాసంలో ఏ విధంగా వివరించాలనో అర్థమవుతుంది. అందిన సమాచారాన్ని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవాలి. అంటే మనకు సమాచారం దొరకగానే దాంట్లో మనకు ప్రారంభ దశలో ఏ విధంగా ఉండాలి, వ్యాస మధ్య భాగంలో ఏ అంశాలు ఉండాలి, ముగింపులో ఏ అంశాలతో ముగించాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది.
శీర్షికకు అనుగుణంగా వ్యాస ప్రారంభ వైవిధ్యము ఉండాలి. మనం ఏదైతే శీర్షిక అనుకుంటున్నామో అది ప్రారంభానికి వైవిధ్యంగా ఉండాలి. విషయ విశిష్టతను ప్రకటించే మంచి సూక్తి లేదా కవితా పంక్తితో ప్రారంభించాలి. చూడండి, మనకి సూక్తులు కానీ కవితాపరమైన అంశాలు కానీ సులువుగా పాఠకునికి ఆ వ్యాస రచనకు తోడ్పడే విధంగా ఉంటాయి. వ్యాసంలో ముఖ్యాంశం ధ్వనించేలా పరిచయం ఉండాలి. ఆరంభ వాక్యాలు చదవగానే పాఠకుడు వ్యాసంతో అనుసంధానం అయ్యే విధంగా ఉండాలి. విషయంలోకి వెళ్ళినప్పుడు ఉదాహరణలు, అనుకూల ప్రతికూల ప్రతిపాదనలు చేయాలి. వివరణ తార్కికంగా హేతుబద్ధంగా కొనసాగాలి, అంటే లాజికల్గా. వ్యాసకర్త రాసే అంశంపై పూర్తిగా అవగాహన, పట్టు ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంటే ఆ అంశం పైన అతనికి ఉండే పట్టును బట్టి మనము ఆ వ్యాసాలను వ్యాస శరీరంలో వైవిధ్యమైన పార్శ్వాలు స్పృశించాలి. ఆ ఆలోచనలో పొందిక స్ఫూర్తి సమన్వయంతో ఉండాలి. ప్రధానాంశమును చేసే వివరణలు చెట్టు కాండానికి ఉన్న కొమ్మల్లా ఉండాలి. వాక్యాలు చెట్టును వదిలినట్లు ఉండకూడదు, అంటే ఒక అంశము ఇంకో అంశానికి ఇంటర్లింక్ అయి ఉండాలి. చెట్టు మనం చూస్తే కాండానికి చెట్టు కొమ్మలు ఎలా అతుక్కొని ఉంటాయో, అంటే ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయో, ఆ విధంగా వ్యాసంలోని ప్రతి ఒక్క అంశము లింకప్ అయి ఉండే విధంగా చూసుకోవాలి. ముగింపు అనేది క్లుప్తంగా అర్థవంతంగా ఉండాలి. నిర్మాణాత్మకమైన సూచనలను అందించాలి. వ్యాస సారాంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాసం ముగించాలి. విషయము సూటిగా అర్థమయ్యేటట్లు సంధించాలి. ఎటువంటి అస్పష్టతకు తావు ఉండకూడదు. ముగింపు ఒక సత్యాన్నో ఒక సిద్ధాంతాన్నో ప్రతిపాదించే విధంగా ఉండాలి. అంటే ఏదైనా అంశాన్ని మనం వివరించదలుచుకున్నామో దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఈ వ్యాసంలో చొప్పించాలి. వ్యాస రచనలో జన వ్యవహార భాషనే ఉపయోగించాలి. వ్యాస రచనలో మనము ఎక్కడనో గ్రాంధిక భాష, ప్రాకృత భాష, సంస్కృత భాష ఇలాంటివి ఉపయోగించినప్పుడు ఏంటంటే పాఠకులు విసుగు చెంది ఆ వ్యాసాన్ని పక్కన పడేస్తారు. ఎవరు చదవడానికి ఉత్సుకత చూపించరు. అనివార్యమైన చోట జన వ్యవహారంలో స్థిరపడ పరభాషా పదాలు కూడా ప్రయోగించవచ్చు. అయితే భాష విషయంలో సామరస్యము, సమన్వయం రచయితలకు కూడా చాలా అవసరం. ఎక్కడ అభ్యంతరకర పదాలు రాకూడదు, అంటే ఎవరిని నొప్పించే పదాలు కూడా, అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించకూడదు వ్యాసరచనలో. భాషా దోషాలు, వాక్య దోషాలు చొరబడనీయవద్దు, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి మధ్యలో పొరబడకుండా చూసుకోవాలి. ఉపన్యసించేటప్పుడు సాధారణంగా వచ్చే ఊత పదాలు, పునరుక్తులు వ్యాసంలో చొరబడకూడదు. ఎవరైనా ఒక ఉపన్యాసం ఇస్తుంటే తరచుగా ఊత పదాలు వాడుతుంటారు. ఒకటే పదం 10 సార్లు ఉపయోగిస్తుంటారు ఆ వ్యాసంలో, అంటే ఉపన్యసించేటప్పుడు. సరళమైన అన్వయ క్లిష్టత లేని వాక్యాలు ప్రయోగించాలి. అంటే సరళంగా దాంట్లో ఉపయోగించే పదాలు ఏ విధంగా అంటే సరళంగా పాఠకునికి చదవగానే ఈ విషయం ఏందనేది అర్థం కావాలి. చిన్న వాక్యాలు విషయాన్ని పాఠకుని హృదయానికి త్వరగా చేర్చుతాయి. అంటే చిన్న చిన్న పదాలు మనం చదువుతుంటే పాఠకునికి త్వరగా ఈజీగా మైండ్కి చేరే విధంగా ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ జరగాలి. అంటే ఏవైతే అంశాలను మనం భావాన్ని ప్రకటించదలుచుకున్నామో స్వేచ్ఛగా దానిలో కుప్పించాలి. వ్యాస రచన జ్ఞానానికి, సృజన శక్తికి, తార్కికతకు ప్రతిబింబం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. విషయ వైవిధ్యాన్ని బట్టి పేరాలను విభజన చేసుకోవాలి. అంటే మనం చెప్పదలుచుకున్న అంశము ఎన్ని విధాలుగా ఉంటుంది, దాంట్లో ప్రారంభం ఏ విధంగా ఉండాలి, బాడీ పార్ట్ ఏది ఉండాలి, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎండింగ్ మనం అంత్యంగా ఏ పదాలను ఉంచాలనేది ఆ మ్యాటర్ని బట్టి మనము ఆ వ్యాసాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని విషయ వైవిధ్యాన్ని బట్టి పేరాలను విభజన చేసుకోవాలి. చిన్న పేరాలు పాఠకుల్లో పఠనాసక్తిని కలిగిస్తాయి. అంటే పేరా చూడగానే మనకు ఎడిటోరియల్ కాలంలో ఎడిటర్ రాసే వ్యాసం ఎంతైతే ఉందో అంత పదాల నిడివి 350 నుంచి 400 పదాలు ఉండేటట్టు చూసుకున్నట్లయితే పాఠకుడు త్వరగా దాన్ని చదివి ఆ వ్యాసంలోని అంశాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే రచయిత సందర్భోచితమైన జాతీయాలు, సామెతలు వ్యాసానికి అదనపు బలాన్ని ఇస్తాయి. అంటే ఆ వ్యాసంలో ఏవైనా చెప్పాలనుకున్నప్పుడు జాతీయాలు కానీ సామెతలు కానీ ఇలా చొప్పించవచ్చు. దాశరథి యాత్రా స్మృతిలో ఈ వ్యాస భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దాశరథి గారు రాసిన యాత్రా స్మృతి, దాశరథి రంగాచార్యులు రాసిన యాత్రా స్మృతి అనే ఒక
వ్యాసాన్ని మనం పరిశీలించినట్టయితే దాంట్లో ఏ విధంగా ఉంది? 700 మందికి ఒకటే పంపు, ఎట్టా భరించేది ఈ పాడు కంపు. చూడండి, ఒక కవిత్వం చెప్పినట్టు వ్యాసంలో ఇక్కడ వివరించాడు. ఈ అంటూ ఒక గేయం పాడుతూ ఒట్టికోట ఆళ్వారు స్వామి పంపు దగ్గరికి వచ్చాడంట. అయితే ఇది నిన్ను చూస్తే నాకు కవిత్వం వస్తుంది అని అన్నాడు దాశరథి గారు. 700కు పైగా రాజకీయ ఖైదీలు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు నిజామాబాద్ జైల్లో, సెంట్రల్ జైల్లో నిర్బంధించారు 700కు పైగా ఖైదీలు. కానీ ఒకటే నీళ్ల పంపు ఉన్నది ఆ 700 ఖైదీలకు. అంతా అక్కడే స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, భోజనాలు చేసి పళ్ళాలు, నీళ్లు తాగే అల్యూమినియం గొట్టాలను కడుక్కోవాలి. ఉదయం 6 కానిదే ఆ బ్యారక్స్ లో వాటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదు బర్కందాజులు, అంటే వార్డెన్లు. అంటే 700 మంది ఎవరైతే అక్కడ ఖైదు చేయబడి ఉన్నారో వారందరికీ ఒకటే నల్లా ఉండటము, అందరూ అక్కడనే బట్టలు ఉతుక్కోవటం, స్నానం చేయటము. అంటే ఈ అంశాలను చూసిన తర్వాత ఈ విధంగా 700 మందికి ఒకటే పంపు, ఎట్టా భరించేది ఈ పాడు కంపు అని ఈ విధంగా అన్నాడు. ఇది సన్నివేశాన్ని దృశ్యమానం చేసే విధంగా ఉన్నది. అంటే ఈ వ్యాస రచనలో ఆ పదాలు చూపించడం వల్ల మనకి కళ్ళ ముందు చూసినట్టే అనిపిస్తుంది. ఇటువంటి వ్యాస రచన పద్ధతి కథనాత్మక పద్ధతి అంటారు. ఇది కథ, నవల వంటి ప్రక్రియల్లో మనము చూసుకోవచ్చు, మనం అబ్జర్వ్ చేయొచ్చు, దీన్ని కనిపిస్తుంది. మరో ఉదాహరణ యువభారతి వారి కవి సమయములు. అంటే యువభారతి పత్రిక ఉంటుంది ఒకటి మనకి, యువభారతి. మనము యువభారతి పత్రిక వారు కవి సమయములు అనే ఒక వ్యాసం రాశారు. కవి సమయములు. ఈ కవి సమయములు అనే ఈ వ్యాసంలో, సిద్ధాంత వ్యాసంలో ఇరివెంటి కృష్ణమూర్తి ఇలా అన్నారు: తెలుగు సాహిత్యంలో శాస్త్రం స్వతంత్రమైనది ఒకటి లేకపోవడం వల్ల సంస్కృతాలంకరికులు పేర్కొన్న కవి సమయములనే తెలుగు కవులు గ్రహించారు. 9వ శతాబ్దంలో మొదట రాజశేఖరుడు ఏం చేశాడు? కావ్య మీమాంసలో కవి సమయమును స్థాపించి నిర్వచించి లక్ష్యాలక్షణ సమన్వయం చేశాడు. అయితే అతని తర్వాత అజితసేనుడు, హేమచంద్రుడు, దేవేశ్వరుడు, విశ్వనాథుడు, కేశవమిత్రుడు, అనంతాచార్యుడు తదితరులు రాజశేఖరుడు చెప్పిన సమయములతో పాటు మరికొన్ని చేర్చారు. అంటే ఇందులో కవి సమయములు అనే పదాన్ని ప్రయోజనం గురించి, కల్పనా ప్రధానమైన కావ్య జగత్తులో వాటి ప్రాముఖ్యతను గురించి వివరించాడు. ఇది శాస్త్ర వివరణాత్మక పద్ధతికి ఒక పేరెన్నిక గలదిగా చెప్పుకోవచ్చు. తర్వాత ముకురాల రామారెడ్డి గారు రాసిన మగ్దూమ్ శ్రీశ్రీ. ముకురాల రామారెడ్డి గారు మనకు రచించిన మగ్దూము శ్రీశ్రీ. ఇది ఎవరు రాశారు? ముకురాల రామారెడ్డి. ముకురాల రామారెడ్డి ఇతను రాసిన వ్యాసం ఏంటిది? మగ్దూమ్ శ్రీశ్రీ. మగ్దూమ్ శ్రీశ్రీ అనే ఒక పేరుతో ముకురాల రామారెడ్డి గారు ఒక వ్యాసాన్ని రచించాడు. ఈ వ్యాసంలో సాహిత్యం ఒక కళ, శాస్త్రము, తత్వము, ఈ మూడింటిలో భావాలకు, ఆలోచనలకు మాత్రమే మొదటి స్థానమని నిరూపించిన వారు మగ్దూము శ్రీశ్రీలు అంటాడు. అంటే వ్యాస రచనలో మగ్దూమ్ మొయినుద్దీన్, తర్వాత శ్రీశ్రీ గారు వ్యాస రచనలో వాళ్ళు ఉపయోగించిన తీరును, వాళ్ళ భావాలను, ఆలోచనలను ఈ వ్యాసంలో ముకురాల రామారెడ్డి గారు వివరించారు. ప్రజా కవిత్వం అంటే ప్రజలు రాసిన కవిత్వమా, జానపద కవిత్వమా అనే సందేహాలకు ముగింపునిస్తూ సాధారణ ప్రజల సమస్యలను చిత్రించగలిగింది ఈ వ్యాసం. ప్రజలకు బాగా అర్థమయ్యే శైలిలో రాసినది, చదువురాని ప్రజలకు బాగా అర్థమయ్యే విధంగా ప్రజలకు బాగా దగ్గరయ్యేది ప్రజా కవిత్వం. అంటే మనకు ప్రజలు ఆ వ్యాసాన్ని చదివిన తర్వాత వాళ్ళు సులభంగా అవగతం చేసుకునే విధంగా ఉన్న వ్యాస రచనలే ప్రజలకు, అది ప్రజల భాష అని చెప్పుకోవచ్చు. దాన్నే ప్రజా కవిత్వం అంటారు. ఈ వాక్యంలోని క్లుప్తత, స్పష్టత, వాడుక భాష గమనార్హంగా మనము గమనించవచ్చు.
భాషకు భావ ప్రకటనకు అవినాభావ సంబంధం ఉంది. అంటే మనము ఆ వ్యాస రచనలో ఉపయోగించే భాష తర్వాత మనము ఏ విధంగా భావాన్ని వెలువరించదలుచుకున్నామో అవి బాగా పాఠకుల్లో ఎక్కువ ప్రభావితానికి గురి చేస్తాయి. ఈ రెండింటి కలయికే అవినాభావం సంబంధం ఉంది. వీటి వల్లనే వ్యాసకర్త రచనా శక్తిని బట్టి వ్యక్తిత్వం బయటపడుతుంది. అస్పష్ట భావ ప్రకటన వల్ల వ్యాస సంకోచం కలుగుతుంది. అంటే స్పష్టమైన భావాలు ఉండాలి, అస్పష్టమైన భావాలు ఉండకూడదు. అందుకే 100 అస్పష్ట భావ సంగతుల కంటే ఒక స్పష్టమైన విషయం వల్ల వ్యాసకర్తకు పాఠకునికి స్పష్టత ఉంటుందనేది వ్యాసరచన చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. అంటే అస్పష్టమైన భావాలు 100 వివరించడం కంటే కూడా ఒక స్పష్టమైన భావన అంటే ఆ వ్యాసకర్తకు అదేవిధంగా పాఠకునికి ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా ఉంటుంది. స్పష్టత, క్లుప్తత వ్యాసకర్త వ్యక్తిత్వాన్ని రూపొందించే లక్షణాలుగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. వ్యాస రచనలో ఉన్న ఆలోచనానుభూతి మిగతా సారస్వత ప్రక్రియలకు లేదు. అంటే వ్యాసంలో మనిషి బుద్ధి నుంచి ధారగా విషయాన్ని చెప్పవచ్చు. దానికి మెరుగులు దిద్ది జ్ఞానతృష్ణను 10 మందికి పంచే పనిని సాధన చేస్తే అందరికీ ఉపయోగపడే వ్యాసం అవుతుంది. ఏ పద్ధతి అనుసరించినా అంతిమంగా పాఠకుణ్ణి మెప్పించేలా వ్యాసం ఉండాలని మనము గమనించాలి. అంటే వ్యాసం రచించేటప్పుడు మనం తీసుకునే అంశం ఏదైతే ఉందో ఆ అంశాలను సులభంగా పాఠకునికి అర్థమయ్యే విధంగా ఉన్నప్పుడే ఆ వ్యాసం అనేది మంచి విజయవంతమైన వ్యాసంగా మనము చెప్పుకోవచ్చు. మనము కొన్ని వ్యాసాలు మనం గమనిస్తే వాటిలోని అంశాలు చాలా విసుగు కలిగించే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇవి వ్యాస రచనలో మనము ఈ వ్యాస రచనలను దాంట్లో ఉపయోగించే పద్ధతులు అనేవి ఈ పాఠ్య భాగంలో మనం వివరించుకున్నాము. తర్వాత వీడియోలో 9వ పాఠమైన వ్యాసంలో అసలు వస్తు వైవిధ్యం అనేది ఏ విధంగా ఉంటుందో మనము తర్వాత 9వ పాఠంలో మనము గమనిద్దాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా వీడియో పైన సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో 9వ పాఠమైన వ్యాసంలో వస్తు వైవిధ్యం అనే పాఠ్య భాగాన్ని చర్చించుకుందాం. థ్యాంక్ యూ.